Hello all of you. Welcome to ACE. Today we are going to discuss about RRC Group D Grand Test number 37 reasoning session. క్వశ్చన్ లోకి వెళ్ళే ముందు లాస్ట్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చినాను కదమ్మా, ఒకసారి ఆ క్వశ్చన్ చూసిన తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాము. 34, 18, 10 క్వశ్చన్ మార్క్ 4, 3 ఇచ్చినానమ్మా. ఒకసారి చూడండి ఏంటనేది. 34, 18 డిఫరెన్స్ ఉందమ్మా. 34, 18కి డిఫరెన్స్ 14, 8, 6, 16 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంతమ్మా 8 డిఫరెన్స్. ఇక్కడ 16 డిఫరెన్స్, ఇక్కడ 8 డిఫరెన్స్ అంటే మనకి అర్థమవుతుంది ఏంటమ్మా 4 డిఫరెన్స్ రావాలి. 4 అంటే ఇక్కడ ఏముండాలమ్మా 6 ఉండాలి. తర్వాత ఇక్కడ ఏముండాలి 2 డిఫరెన్స్, తర్వాత ఇక్కడ 1 డిఫరెన్స్. చూడండి డిఫరెన్స్ అనేవి రైట్ నుంచి లెఫ్ట్ చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 1కి 22, 2 44, 4 88, 8 16. అదేవిధంగా ఇలా చూసుకుంటే బై 2 వస్తున్నాయి. సో ఈ ఆర్డర్ రావాలి అంటే కంపల్సరీగా 6 అనే నెంబర్ ఉండాలి. సో 6 ఈజ్ ద మిస్సింగ్ నెంబర్. 6 అనేది రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, లెట్స్ మూవ్ ద క్వశ్చన్స్. పేపర్ నెంబర్ 37 క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఏస్ మదర్స్ సిస్టర్స్ సన్ ఈజ్ బి. ఏ యొక్క తల్లిగారి సోదరి కొడుకు బి. ఏ యొక్క తల్లిగారి సోదరి కొడుకు బి అని చెప్పారు. అయితే బి యొక్క తండ్రి గారి మామగారు సి. బి యొక్క తండ్రి గారి మామగారు అంటే సి వాళ్ళ నాన్న కదమ్మా, సి వాళ్ళ నాన్న. బి యొక్క తండ్రి గారి మామగారు సి అని చెప్పాను. సికి ఏ ఏమవుతారు? హౌ ఈజ్ ద ఏ రిలేటెడ్ టు సి? ఏని క్వశ్చన్ చేయాలి సి నుంచి. సికి ఏ ఏమవుతారు? ఏమవుతారమ్మా కూతురు వాళ్ళ కొడుకు లేదా కూతురు. కొడుక కూతురు తెలియదు మనకి ఏ. సో కూతురు వాళ్ళ కొడుకు లేదా కూతురు గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ డాటర్ కానీ ఉండాలి. మనవడు లేదా మనవరాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి గ్రాండ్ చైల్డ్. ఇక్కడ గ్రాండ్ చైల్డ్ ప్లేస్లో గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అనేది కూడా ఇవ్వచ్చు. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఏ ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. బాలుల వరుసలో ఎడమ నుండి 10వ స్థానంలో ఏ ఉన్నాడు. ఏ ఈజ్ ద 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. మరియు కుడి నుండి 9వ స్థానంలో బి ఉన్నాడు. కుడి నుంచి 9వ స్థానంలో 9th ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో బి ఈజ్ ద 9th ఫ్రమ్ రైట్ హ్యాండ్. అయితే ఇఫ్ ద ఇంటర్చేంజ్ దర్ పొజిషన్స్ అంటే ఏ ప్లేస్లోకి బి, బి ప్లేస్లోకి ఏ వస్తే అంటే ఇక్కడ బి వస్తాడు, ఇక్కడికి ఏ వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత హౌ మెనీ ఏ బికమ్ 15 ఫ్రమ్ ద లెఫ్ట్. ఏ అనేవాడు లెఫ్ట్ నుంచి 15వ వాడు అవుతాడంట. ఏ అనేవాడు లెఫ్ట్ నుంచి 15వ వాడు అవుతాడు. అయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ ఇన్ ద రో. బి వారి స్థానాలు పరస్పరం మార్చుకుంటే ఏ ఎడమ నుంచి 15వ వారు అవుతారు. వరుసలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండమ్మా, ఒక పర్సన్ ర్యాంకు రైట్ నుంచి లెఫ్ట్ నుంచి చెప్తే మొత్తం యాడ్ చేసి -1 చేస్తాం. అది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు అదేవిధంగా చూడండి, ఏ ప్లేస్లోకి బి వచ్చాడు, బి ప్లేస్లోకి ఏ వచ్చాడు. అంటే బి అండ్ ఏ ప్లేస్ అనేది సేమ్ ప్లేస్ కదమ్మా. బి ప్లేస్లోకి ఏ వచ్చాడు. బి ప్లేస్లోకి ఏ వచ్చాడు అంటే ఏ బి ర్యాంక్ మనం 9th ఫ్రమ్ ద రైట్ అనేది చెప్పాము. అలాగే ఏ ర్యాంక్ ఎవరి ప్లేస్లోకి వచ్చాడు, బి ప్లేస్లోకి వచ్చాడు. అంటే అదేవిధంగా బి ర్యాంక్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ అని చెప్పచ్చు కదమ్మా. అంటే వీళ్ళ సేమ్ కాబట్టి ఒకరిని రైట్ అని చెప్పాము, ఒకరిని లెఫ్ట్ అని చెప్పాము. సేమ్. టోటల్ -1. 15, 9 ఎంతమ్మా 24, -1 23 అనేది ఆన్సర్ అవుతుంది. సో మొత్తం లైన్లో 23 మెంబర్స్ ఉన్నారు అనేది ఆన్సర్ అమ్మా. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్. క్రికెట్ పిచ్ స్కేటింగ్. కింద ప్రశ్నలో ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకోండి. క్రికెట్ ఆడేదాన్ని పిచ్ అంటే, స్కేటింగ్ చేసేదాన్ని ఏమంటామంటే రింక్ అంటాము. కోర్ట్ కాదు, అరేనా కాదు, కోర్స్ కాదు. అరేనా అంటే బాక్సింగ్లో చేసేదాన్ని అరేనా అంటాము, రింక్ అంటాము. స్కేటింగ్ చేసేదాన్ని మంచు స్కేటింగ్ చేసేదాన్ని రింక్ అంటాము. ద నేమ్ ఈజ్ రింక్ అంటాము. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ద నెక్స్ట్ వన్. Certain code language not is called as THGUAN. THGUAN. ప్రతిదాన్ని జస్ట్ బ్యాక్ నుంచి రాసుకున్నాడు, జస్ట్ రివర్స్లో రాశాడు.
లేబర్ని రివర్స్లో రాస్తే ఫస్ట్ మీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ ఆర్ ఉండాలి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో LABOUR దట్ ఇస్ రైట్ వన్. LABOUR లేదంటే RUOBAL దట్ ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ సి. ద నెక్స్ట్ వన్ 25, 14 తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. చూడండమ్మా, 25 - 14 ఎంతమ్మా? 25 - 14 11 కదమ్మా. 11 స్క్వేరే కదమ్మా 121 అంటే. అదేవిధంగా 32, 17 చూసుకుంటే 12, 7, 5, 2, 1 15 15 స్క్వేర్. 42, 13 చూసుకున్నాం అనుకో 12 - 3 ఎంతమ్మా? 9 అండ్ 29. 29 స్క్వేర్ ఎంతమ్మా? 29 స్క్వేర్ 841 కదా. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, రాగి, జింక్, అల్యూమినియం ఇవన్నీ మెటల్స్ అమ్మా. ఇవన్నీ కూడా మెటల్స్ అంటాము. ఇత్తడి అనేది, బ్రాస్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 or 3 మెటల్స్. ఇక్కడ ఇత్తడి మాత్రమే కాంబినేషన్ ఆఫ్ 2 or 3 మెటల్స్తో తయారై ఇత్తడి వస్తుంది. రాగి, జింక్, అల్యూమినియం అనేది డిఫరెంట్ సపరేట్ మెటల్స్. కానీ ఇత్తడి మాత్రము 2-3 కాంబినేషన్స్తో వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో ఆప్షన్ బ్రాస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, సమ్ క్రౌస్ ఆర్ జాకల్స్. కొన్ని కాకులు నక్కలని చెప్తున్నాం. సమ్ క్రౌస్ ఆర్ జాకల్స్. నో ఫాక్స్ ఈస్ క్రౌ. ఏ ఫాక్స్ కూడా క్రౌ కాదు అని చెప్తున్నాం. ఏ ఫాక్స్ కూడా క్రౌ కాదు అని చెప్పాం. సమ్ జాకల్స్ ఆర్ ఫాక్స్. సమ్ జాకల్ ఆర్ ఫాక్స్ అని మనం చెప్పలేము. సమ్ జాకల్స్ ఆర్ నాట్ ఫాక్సెస్ అంటే అన్ని జాకల్స్ ఫాక్స్ అవుతాయి చూడండి. అన్ని జాకల్స్ ఫాక్సెస్ అవ్వవు అంటే కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్ అంటే చెప్పొచ్చు కదా. సమ్ జాకల్స్ ఆర్ నాట్ ఫాక్స్ అంటే ఈ పార్ట్ ఆఫ్ జాకల్ అనేది ఫాక్స్ కాదు అని చెప్పాను, అవునా. సో ఓన్లీ 2 follows. ఒకసారి తెలుగులో చూసుకుంటే అదేవిధంగా కొన్ని నక్కలు గుంట నక్కలు, కొన్ని నక్కలు గుంట నక్కలు కావు అని చెప్తున్నాము. కొన్ని కాకులు నక్కలు ఏ గుంట నక్క కాకి కాదు అని చెప్తున్నాము. సో ఏ గుంట నక్క కాకి కాదు అని చెప్పాము. కొన్ని నక్కలు గుంట నక్కలు అది మనం చెప్పలేము. బట్ కొన్ని నక్కలు గుంట నక్కలు కావు, కొన్ని నక్కలు గుంట నక్కలు కావు అనేది మనం చెప్పొచ్చు. ఓన్లీ 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. O = 16 అంటే ఉన్నదానికంటే +1 యాడ్ చేశాడు, అవునా. మరి ఫర్ 42 అయిందంట. FOR 7 చేయాలి. O 15 అంటే 16, R 18 అంటే 19, 19 7 26, 26 16 42. సో కండిషన్ సాటిస్ఫైడ్ అంటే ప్రతిదానికి +1 యాడ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు FORలో FOR ఉంది కదా ఆల్రెడీ. అంటే 42 డైరెక్ట్గా నేను 42 రాసుకోవచ్చు కదా. మిగతావి ఏంటమ్మా ఎన్ఎన్టీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎన్ అంటే ఏంటి 14, ఒకటి యాడ్ చేయాలి 15. టీ అంటే ఇన్ జనరల్గా 20, ఒకటి యాడ్ చేయాలి 21. 5 6 7 8 4 3 7 78 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి. ఇక్కడ ఫర్ ఆల్రెడీ చేస్తున్నాము, వాడే ఫర్ ఆల్రెడీ ఇచ్చున్నాడు, మళ్ళీ సపరేట్గా చేసుకోవద్దు. ఇన్ జనరల్గా అటు ఇటు అయితే ముందు జస్ట్ అడిషనే కదా. FOR ఆల్రెడీ ఇచ్చున్నాడు, ఫర్కి మీనింగ్ వాడే 42 చెప్పాడు, ఎన్టీ కావాలి, ఆ ఎన్టీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 78. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. ఏ హ్యాష్ అంటే ఇలాగా, @ అంటే ఇలాగా చెప్పాడమ్మా. అయితే ఇస్ ద గివెన్ దట్ C పర్సంటేజ్. వాట్ ఇస్ ద పర్సంటేజ్ మా? వాట్ ఇస్ ద పర్సంటేజ్? ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే C ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. సి అనేవాడు బి యొక్క సిస్టరు. బి స్టార్ ఈ. వాట్ ఇస్ ద స్టార్ మా? ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి అంటే బి యొక్క బి వైఫ్ ఈ. ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి అంటే బి ఇస్ ద వైఫ్ ఆఫ్ ఈ. బి ఇస్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటే ఈ యొక్క భార్య బి అని చెప్తున్నాం. ఈ యొక్క భార్య బి అని చెప్తున్నాం. ఈ హ్యాష్ ఏ. వాట్ ఇస్ ద హ్యాష్ మా? ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఈ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఈ అనేవాడు ఏ యొక్క తండ్రి. సో ఈ అనేవాడు ఏ యొక్క తండ్రి అంటే ఏ ఇక్కడే ఉండాలి. నీకు ఏ తెలియదు, ఏ ప్లస్సా మైనసా ఇంతవరకు తెలియదు. సో హౌ ఈస్ ద సి రిలేటెడ్ టు ఏ? సి రిలేటెడ్ టు ఏ. సి అనేవాడు ఏకి ఏమవుతాడు?
సి అనేవారు ఏకి ఏమవుతారు? ఏకి వీళ్ళేమవుతారు? తల్లిగారు అవుతారు, మదర్ అవుతారు. మదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? పెద్దమ్మ లేదా చిన్నమ్మ అవుతారు. ఇంగ్లీష్లో ఆంట్ అంటాము. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. ఒకసారి చూసుకుంటే తెలుగులో చూసుకుంటే పెద్దమ్మ లేదా చిన్నమ్మ అనేది ఆన్సర్ అవుతుంది. పెద్దమ్మ లేదా చిన్నమ్మ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. పొలిటీషియన్స్, పార్లమెంట్ మెంబర్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అని చెప్పాడు. అయితే అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ దోస్ హూ ఆర్ ఐదర్ గ్రాడ్యుయేట్ ఆర్ టీచర్ బట్ నాట్ పొలిటీషియన్. పొలిటీషియన్ కాదంట, కానీ గ్రాడ్యుయేట్స్ అయినా అయి ఉండాలి, టీచర్స్ అయినా అయి ఉండాలి, కానీ పొలిటీషియన్ మాత్రము కాదు అని చెప్తున్నాడు. సరే చూడండి, ఇందులో పొలిటీషియన్ పార్ట్ ఏది కనిపిస్తుంది? సో ఇది మొత్తం పొలిటీషియన్. అసలు పొలిటీషియన్ కాదని చెప్పాడు, పొలిటీషియన్ కాదని చెప్పాడు. కానీ అంటే ఈ పార్టీకి మొత్తము సంబంధం లేకుండా ఏమన్నా మిగిలిపోయాయి అంటే అది ఎఫ్ అండ్ ఈ మాత్రమే కదా, ఎఫ్ అండ్ ఈ మాత్రమే కదా, అది అడిగాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్, కింది వాటిలో గ్రాడ్యుయేట్ లేదా ఉపాధ్యాయులు అయి ఉండి, గ్రాడ్యుయేటు లేదా ఉపాధ్యాయులు అయి ఉండి రాజకీయ నాయకులు కానీ వారిని, రాజకీయ నాయకులు కాని వారంటే అసలు దీని మొత్తము కాదు. ఇది కాకుండా మిగిలిపోయిన వారు ఉన్నారంటే ఎఫ్ అండ్ ఈ మాత్రమే ఉన్నారు. ఆ ఎఫ్ ఈ గ్రాడ్యుయేట్లో ఉన్నాడు, ఎఫ్ టీచర్లో ఉన్నాడు, అంటే గ్రాడ్యుయేట్లో ఉన్నాడు, ఉపాధ్యాయులో ఉన్నాడు. ఎఫ్ అండ్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం ఫిగర్. ప్రాబ్లం ఫిగర్ అండ్ క్వశ్చన్ ఫిగర్ ఒకసారి చూడండి. ఇక్కడ షేడెడ్ పార్ట్, దాని తర్వాత ఇక్కడ షేడ్ పార్ట్ అయింది. ఈ షేడ్ పార్ట్ యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ షేడ్ పార్ట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉండాలి, మనకి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ వన్. అర్థమవుతుందా? జస్ట్ క్లాక్ వైజ్ రొటేట్ అయిందమ్మా. ఇక్కడ ఉన్న షేడెడ్ పార్ట్ అనేది జస్ట్ ఇక్కడికి వచ్చింది, అంటే ఈ పార్ట్లో ఫిల్ చేస్తున్నాడు వాడు, ఇక్కడే ఇచ్చున్నాడు. దాని నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇంకా ఇదే కదా, దాని నెక్స్ట్ పార్ట్ ఇదే, ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇది మూవ్మెంట్ చేయాలి, ఇది మూవ్మెంట్ చేయాలి. సో ఇక్కడ ఉండే ఆప్షన్ ఓన్లీ వన్, దట్ ఇస్ ద బి. దట్ ఇస్ ద బి ఓన్లీ. ద నెక్స్ట్ వన్ 680. ఈ కింది సమీకరణాన్ని సరైన గుర్తుల సమితిని ఉపయోగించి ఖాళీలను పూరించండి అన్నాడు. ఫస్ట్ ఉండే పెట్టండమ్మా, మైనస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ డివైడెడ్ బై ఇంటూ. ఇలాంటివి వచ్చినప్పుడు డివిజన్ ప్లేస్ చూసుకొని కరెక్ట్గా డివిజన్ అవుతున్నాయో లేదో చూసుకొని పెట్టండి అమ్మా. సో ఇక్కడ చూడండి, డివిజన్ రెండో ప్లేస్లో పెట్టాలని చెప్తున్నాడు. 20/420 అనేది డివిజిబుల్ కాదు, సెకండ్ వన్ వదిలేయండి. ఇక్కడ చూడండి, మూడో ప్లేస్లో పెట్టాలంటున్నాడు. 420/120 అది కూడా డివిజిబుల్ కాదు, మూడోది వదిలేయండి. ఇక్కడ కూడా రెండో ప్లేస్లో పెట్టమన్నాడు, ఇది కూడా వదిలేయండి. మరి ఇక్కడ ఎందుకు పెట్టాం సార్ అంటే 160/2 అన్నాడు, డివిజిబుల్ అవుతుంది. ఇలాంటి వాటిల్లో ఫస్ట్ అవి చేయండి, అవి రాకపోతే వీటిని ట్రై చేయండి. ఓకేనమ్మా. ఫస్ట్ చూడండి, 2 80ల 8 మూల 80 మూల 240 ప్లస్ 420 660 280 మైనస్ 20 660 మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది. సో 660 ఈజ్ ఈక్వల్ 660ఏనా? సో ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ రైల్వేస్ ఆర్ ట్రాన్స్పోర్ట్. అన్ని రైల్వేస్ కూడా ట్రాన్స్పోర్ట్ అమ్మా, అన్ని రైల్వేస్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటున్నాడు. సమ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్. కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్పెన్సివ్, కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అని చెప్పాడు. సమ్ రైల్వేస్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఇది మనం చెప్పలేము. సమ్, ఇది రైల్వే పార్ట్ ఉంది, ఇక్కడే ఉంది, ఎక్స్పెన్సివ్ పార్ట్ ఇక్కడే ఉంది, కాబట్టి మనము చెప్పలేము. తర్వాత నో రైల్వేస్ ఎక్స్పెన్సివ్, ఇది చెప్పాను, ఇంతకుముందే చెప్పాను. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ అయి ఉండి నెగిటివ్ కంక్లూజన్ పెడితే దట్ కంక్లూజన్ నాట్ ఫాలోస్ డైరెక్ట్లీ. కానీ సమ్ ఎన్నో చెప్పాడు, రైల్వేస్ చెప్పాడు, ఎక్స్పెన్సివ్ చెప్పాడు, రెండు డస్ నాట్ ఫాలో అయ్యాయి. అప్పుడేంటి? ఐదర్ వన్ ఆర్ టూ. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. దాని తర్వాత క్వశ్చన్ చూడండి, నో రింగ్ ఆర్ బ్యాంగిల్స్. ఏ రింగ్ కూడా బ్యాంగిల్ కాదు అని చెప్తున్నాడు. ఆల్ గోల్డ్ ఆర్ రింగ్స్, అన్ని గోల్డ్ కూడా రింగ్స్ అని చెప్తున్నాము. కంక్లూషన్స్, నో బ్యాంగిల్ ఆర్ గోల్డ్. ఏ బ్యాంగిల్ కూడా గోల్డ్ కాదు అని చెప్తున్నాము. అవును కదా.
ఏ బ్యాంగిల్ రింగ్ కాదన్నాము, రింగ్ లోపల గోల్డ్ ఉంది అంటే ఇన్ జనరల్గా ఏ బ్యాంగిల్ గోల్డ్ కాదు అని చెప్తున్నాము. ఫాలో సమ్ రింగ్స్ ఆర్ గోల్డ్, అన్ని గోల్డ్ రింగులు అయినప్పుడు కొన్ని రింగులు గోల్డ్ కావా, అవుతాయి కదా. సో బోత్ 1 and 2 follows. Option C is the right one. The next question, everything and everybody will change with time. Everything and everybody will change with the time. Change is the law of nature. Leave the people because they are change. ఒకసారి చూడండి, ప్రతిదీ మరియు ప్రతి ఒక్కరు మారుతుంది, సమయం అవుతుంది. ప్రతిదీ మరియు ప్రతి ఒక్కరు మారడానికి సమయం వస్తుందని చెప్తున్నాము, సమయంతో మార్పు అనేది వస్తుందని చెప్తున్నాము. మార్పు ప్రకృతి నియమము, మార్పు వచ్చినందుకు ప్రజలను వదిలేయండి, ఇది మనం చెప్పలేము. సో మార్పు వచ్చినందుకు ప్రజలను వదిలేయండి అని మనం చెప్పలేం కాబట్టి సో మార్పు అనేది ప్రకృతి నియమము, దట్ ఈస్ ద రైట్ వన్. సో 1 ఒకటి మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ ఏ. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం నిర్ణయిస్తున్నాము. సో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి విల్ చేంజ్ విత్ టైమ్ అని చెప్తున్నాడు. చేంజ్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. సో ఆప్షన్ ఓన్లీ 1 follows. The next one, పొలిటీషియన్స్, పార్లమెంట్ మెంబర్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఇచ్చాడు. కింది వాటిలో రాజకీయ నాయకులు మరియు ఉపాధ్యాయులు అయిన గ్రాడ్యుయేట్ల సమూహాన్ని దేని సూచిస్తారు? రాజకీయ నాయకులు చెప్తున్నాడు, ఉపాధ్యాయులు చెప్తున్నాడు, గ్రాడ్యుయేట్లు చెప్తున్నాడు. ఇందులో చెప్పండి ఎవరిని మరి? పార్లమెంట్ మెంబర్ని చెప్పాల. Which of the following represents the group of those graduates who are politicians and also teachers? Graduates వీడు, పొలిటీషియన్స్ వీళ్ళు, అండ్ టీచర్స్ వీళ్ళు. ఈ ముగ్గురి పార్ట్ కలిసింది ఏదన్నా ఉంది అంటే ఎల్ అండ్ హెచ్ఏగా. సార్ చూడండి, ఈ టీచర్స్లో ఎల్ ఉంది, హెచ్ ఉంది, ఈ గ్రాడ్యుయేట్లో ఎల్ ఉంది, హెచ్ ఉంది, ఈ పొలిటీషియన్లో ఎల్ ఉంది, హెచ్ ఉంది. అంటే ఆ ఎల్ అండ్ హెచ్ ఇద్దరి, ఆ ముగ్గురిని చెప్పచ్చు. సో కింది వాటిలో రాజకీయ నాయకులు మరియు ఉపాధ్యాయులు అయిన గ్రాడ్యుయేట్ల సమూహాన్ని దేంతో సూచిస్తారని చెప్తే ఎల్ అండ్ హెచ్ అని చెప్పచ్చు. ఆప్షన్ ఏ ఈస్ రైట్ వన్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన త్రిభుజంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? చూడండమ్మా, 1 2 3 4 5 6. ఇవి 6 అని చెప్పచ్చు కదా. సో అదేవిధంగా ఒకసారి చూసుకుంటే ఇది చూడండమ్మా, పైన కౌంట్ చేద్దాము, కింద డబుల్ చేద్దాము. సేమ్ పైన కింద సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకేనా. ఇవి 6 ఉన్నాయి, ఇది 7, ఇది 8, 9 10 11. అంటే ఈ 6 కాకుండా మొత్తం ఎన్ని ఉన్నాయేమో 5 ఉన్నాయి. మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను చూడండి ఒకసారి. 1 2 3. సరే మొత్తం పైన కౌంట్ చేద్దాము, వచ్చిందని డబల్ చేద్దాము ఓకేనా. మొత్తం కౌంట్ సేమ్, ఎందుకంటే పైన కింద సేమ్ ఫిగర్స్ ఉన్నాయి. పైన కౌంట్ చేద్దాము, వచ్చిందని డబల్ చేద్దాము. దెన్ 1 2 3 ఉన్నాయి. సరే చూడండమ్మా, 4 5 6. మొత్తం ఎన్నాయమ్మా 6 అయ్యాయి. సో పైన 6 అంటే కింద కూడా 6 ఉంటాయి కదా. అది పక్కన పెడితే 6 తర్వాత ఒకసారి చూడండి, 7 8. అర్థమైందమ్మా. ఇందాక పెద్ద పెద్ద కౌంట్ చేసాము, ఇవి కౌంట్ చేసాము, ఇప్పుడు ఇవి కౌంట్ చేసాము. మొత్తం ఎన్ని? 8 ఉన్నాయి. 8 అంటే కింద ఎన్ని? 8. మొత్తం 16. మొత్తం 16 ఉన్నాయి. కానీ రెండింటి కాంబినేషన్లో ఏమన్నా ట్రయాంగిల్ వచ్చే ఛాన్స్ ఉందో చూడండి. 2 కాంబినేషన్లో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? 2 కాంబినేషన్లో ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదమ్మా, ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు. సో వాళ్ళ మధ్యలో ఈ లైన్ ఉంది కాబట్టి సో 16 అనేది మీ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 6 7 8. 8 16. సో ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, BAYX VUSR. సో చూడండి, ఎక్స్ నుంచి వికి -2నేనా? ఆర్ నుంచి పికి -2నేనా? ఎల్ నుంచి జేకి -2నేనా?
అదేవిధంగా ఎఫ్ నుంచి -2 చేస్తే ఏం రావాలి మనకి డి రావాలి. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ డి? దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ఫైనల్. దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. ఒకసారి చూద్దామా. ఏ జెడ్, ఏ బి లేదు, సిడి ఈ లేదు, ఎఫ్జి హెచ్ లేదు, ఐజే మళ్ళీ కే లేదు, ఎల్ఎం ఎన్ లేదు, ఓపి మళ్ళీ క్యూ లేదు. అలా ప్రతి టూ దానికి ఒక గ్యాప్, ప్రతి టూ దానికి ఒక గ్యాప్ వస్తూ ఉంది. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ అంత కూడా అవసరం లేదమ్మా. లాస్ట్ లెటర్ -2 -2 -2 -2 చేసుకుంటూ వస్తుంది. ఎఫ్ నుంచి డి రావాలి. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ డి? దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. నెక్స్ట్ క్వశ్చన్. ఓఎంక్యూ ఫైండ్ ద భిన్నమైన పదాన్ని ఎంచుకోండి. ఫైండ్ ద ఆడ్ వన్ వర్డ్, ఫైండ్ ద ఆడ్ వర్డ్. ఓఎం ఇదేనమ్మా. ఓఎం ప్లస్ కాదు -2 -2. ఓఎన్క్యూ +2. టీపీ -4. టీఆర్ -2. టీఆర్ -2. టీవీ +2. విటి -2. విఎక్స్ +2. ఫస్ట్ లెటర్నే సెకండ్కి థర్డ్కి కంపేర్ చేస్తున్నాం. మీరు ఈ మధ్యలో గ్యాప్స్ కాదు, ఫస్ట్ దాన్నే సెకండ్కి థర్డ్కి కంపేర్ చేసి వెళ్తున్నాము. ఇవన్నీ -2 +2 -2 +2 -2 +2 వచ్చాయి. -2 -4 -2 మాత్రమే సెకండ్ దానికి వచ్చేది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. సో ప్రాబ్లం ఫిగర్. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసాము, దాని తర్వాత ఇలా హోల్డ్ చేసాము. అంటే ఓపెన్ చేస్తే ఇలా రావాలి అండ్ ఇలా కూడా ఉండాలి కదమ్మా. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ వస్తుంది. దెన్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే 4 ట్రయాంగిల్ వస్తాయి మధ్యలో. ఇది కాదు. సో సీ దట్ ఆప్షన్ ఐదర్ సి ఆర్ డి కానీ, సి కానీ డి కానీ. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్స్ బేస్ వాల్యూ ఇక్కడ ఉంది, బేస్ పార్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ బేస్ పార్ట్ ఇక్కడ ఉంది, బేస్ పార్ట్ ఇక్కడ ఉంది. అక్కడ ఎక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇచ్చిన ఫిగర్లో ఇలానే ఇచ్చాడు, అంటే 2 ఎదురెదురుగా ఇచ్చాడు. మరి 2 ఎదురెదురుగా ఇచ్చినప్పుడు ఇలానే ఉండాలి, ఇలా ఉంటుందా? ఒకసారి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కానీ ఇక్కడ మనకి రౌండ్స్ వస్తాయమ్మా, సర్కిల్స్ వస్తాయా? ఇక్కడ సర్కిల్స్ లేవు, ఇక్కడ సర్కిల్స్ లేవు. సర్కిల్ ఏంటి అసలు? ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ సర్కిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇలా హోల్డ్ చేసాము, ఇక్కడ సర్కిల్ పెట్టాడంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ సర్కిల్స్ వచ్చే ఛాన్సే లేదు. సో సీ దట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి is the right one. The next question. The calendar for the year 2007 will be similar to the which of the following year? 2007 which of the following year అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్ నుంచి సేమ్ క్యాలెండర్ రావాలంటే, ఒకవేళ అది లీప్ ఇయర్ అయితే, లీప్ ఇయర్ నుంచి సేమ్ క్యాలెండర్ రావాలి అంటే దట్ ఇస్ ద +28 యాడ్ చేయండి. ఆ ఇయర్కి +28 యాడ్ చేయండి. ఒకవేళ లీప్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ అయితే +6 యాడ్ చేయండి. మిగతా ఏదైనా ఎనీ అదర్ ఇయర్ అయితే దానికి 11 ఇయర్స్ యాడ్ చేయండి అమ్మా. 11 ఇయర్స్ యాడ్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది లీప్ ఇయర్ అనుకుంటే +28 యాడ్ చేయండి, సేమ్ క్యాలెండర్ వస్తుంది. లీప్ ఇయర్కి ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటే, ఇప్పుడు 2004 అనేది లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్, 2012 లీప్ ఇయర్, అంటే 2005 నుంచి అడిగాడు అనుకో, దానికి 6 యాడ్ చేయండి. 2005 + 6 అంతా 2011 సేమ్ క్యాలెండర్. ఓకేనా? సో ఎనీ అదర్ లీప్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ కాకుండా ఇంకా ఏ ఇయర్ అడిగినా +11 యాడ్ చేయండి. 2007కి 11 యాడ్ చేస్తే 2018. సో 2018లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. మళ్ళీ ఆప్షన్ డి. ఇది గుర్తుపెట్టుకోండి. +28 +6 +11 2018లో వస్తుందమ్మా. ఆప్షన్ డి అనేది రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. WT -3, OL -3, UR -3, LI -3, DA -3. ఎవ్రీ లెటర్ -3 -3 -3 -3.
ఇది -3 చేస్తే వచ్చింది, దీనికంటే ముందు రావాలి అంటే +3 చేయాలి, అంతే కదా. ఇప్పుడు చూడు, ఎల్కి +3 చేస్తే 12 ఓ రావాలి అంటే మీది సెకండ్ ఏ వదిలేసేయండి. సో ఏకి +3 ఎంత, A1 +3 4 D ఉండాలి అంటే ఫస్ట్ వన్ D, నెక్స్ట్ వన్ O ఉండాలి. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ DO? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ DO? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి -3 చేస్తున్నామంటే ఇటు నుంచి ఇటు +3 చేయాలి కదా, అదే మనం చేసింది, +3 చేస్తున్నాం. ఏకి +3 D, ఎల్కి +3 O. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ D and O? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. ఫైన్ మా. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్నమైన చిత్రాన్ని ఎంచుకోండి. భిన్నమైన చిత్రాన్ని ఎంచుకోండి అంటే సో ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్ కాంబినేషన్ అమ్మా, ఇవన్నీ కూడా ట్రయాంగిల్ కాంబినేషన్. ఇది ట్రయాంగిల్ కాంబినేషనే, రెండు ట్రయాంగిల్స్ మెర్జ్ అయి ఉన్నాయి. బట్ ఇది ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ అన్ని కూడా సేమ్ డిస్టెన్సెస్, సేమ్ లెంత్. బట్ ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ నాట్ ఏ సేమ్ లెంత్, దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ డి is the right one. The next question, find the odd letter of the word. DW opposite pair అమ్మాలి, ఆపోజిట్ పెయిర్, ఆపోజిట్ లెటర్స్ అంటాం కదా. డికి W ఆపోజిట్, ఎల్కి O ఆపోజిటే, హెచ్కి S ఆపోజిటే, జేకి R ఆపోజిట్ కాదు, జేకి ఆపోజిట్ Q, జేకి ఆపోజిట్ Q, ఆర్కి ఆపోజిట్ లేదా I. సో ఇది ఆపోజిట్ కాదు, ఇవన్నీ కూడా ఆపోజిటే, దట్ ఈస్ నాట్ ఏ ఆపోజిట్. ఆప్షన్ సి ఈస్ ద డిఫరెంట్ వన్. ద నెక్స్ట్ వన్, బిఫోర్ ఈస్ కోడ్ as BEFORE, బిఫోర్ ఈస్ కోడ్ as FEBERO. సగము ఇటు రివర్స్, సగం రివర్స్, సగం రివర్స్లో రాస్తున్నాడు, హాఫ్ ఆఫ్ చేసి FEBERO, హాఫ్ ఆఫ్ రివర్స్ చేసి బ్యాక్ పార్ట్ రాసుకున్నాడమ్మా. మనకేం కావాలి, జంగిల్ కావాలి. సో హాఫ్ చేయండి, NUJELG. సో NUJELG, ఆప్షన్ ఏ అనేది రైట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ మొబైల్స్ ఆర్ ఫోన్స్. అన్ని మొబైల్స్ ఫోన్స్ అని చెప్తున్నాం, అదేవిధంగా అన్ని ఫోన్లు డివైజెస్ అని చెప్తున్నాం. ఆల్ ఫోన్స్ ఆర్ డివైసెస్ అని చెప్తున్నాం. సమ్ ఫోన్స్ ఆర్ డివైసెస్, అన్ని ఫోన్ డివైస్ అని చెప్తున్నాం కాబట్టి సమ్ ఫోన్స్ ఆర్ డివైసే కదమ్మా, ఫాలోస్ అని చెప్పొచ్చు. నో డివైస్ ఆర్ ఫోన్, నేను చెప్పాను ఇచ్చినవన్నీ పాజిటివ్ అయి ఉండి నెగిటివ్ అడిగితే నాట్ ఫాలోస్. ఇక్కడేంటి మరి, ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్. ద నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ, వాక్స్ 30 meters ఇన్ నార్త్ డైరెక్షన్ టు రీచ్ పాయింట్ బి. ఒక వ్యక్తి బిందువు ఏ నుంచి మొదలై బిందువు బి చేరుకోవడానికి ఉత్తర దిశలో 30 మీటర్లు నడుస్తాడు. ఏ నుంచి బికి ఉత్తర దిశలో 30, ఏ నుంచి బికి ఉత్తర దిశలో 30 నడుస్తాడు. తరువాత బిందువు బి చేరుకోవడానికి ఉత్తర దిశలో 30 మీటర్లు నడుస్తాడు. బి నుండి అతను కుడివైపు తిరిగి 40 మీటర్లు నడిచి, కుడివైపు తిరిగి 40 మీటర్లు నడిచి, మరొకసారి కుడివైపు తిరిగి తన కార్యాలయాన్ని చేరుకోవడానికి 60 మీటర్లు నడిచాడు. మరొకసారి కుడివైపు తిరిగి 60 మీటర్లు, ఇది 30 కదమ్మా, ఇది 30, 60 మీటర్లు నడిచాడు అని చెప్తున్నాడు. అయితే బిందువు ఏ మరియు మనిషి కార్యాలయం మధ్య కనీస దూరం ఎంత? బిందువు ఏ మరియు కార్యాలయానికి కనీస దూరం ఎంత అంటే వాడు అడిగింది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగాడు. చూడమ్మా, ఈ ఫార్మేషన్ చేసి ఇదే కాబట్టి అడిగింది, ఇది కనుక్కోవాలి. ఇదెంతమ్మా 40, ఇదెంత 30. సో రూట్ ఆఫ్ 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే 1600 ప్లస్ 30 స్క్వేర్ అంటే 900, మొత్తం ఎంతమ్మా 2500. 2500 రూట్ వాల్యూ ఎంతమ్మా 50 మీటర్స్. ఆప్షన్ బి, 50 మీటర్స్. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 12, 28, 52, 84, 124 అమ్మా. డిఫరెన్స్ చూడు, తదుపరి సంఖ్యను కనుగొనండి. 12, 28 డిఫరెన్స్ ఎంతమ్మా 12, 28 16 డిఫరెన్స్. 28, 52, 28కి 28 కలిపితే 56, ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది అంటే 24 డిఫరెన్స్.
52 84, 52 రౌండ్స్ గారు 60 అనుకోండి. ఎంత ఎక్కువగా ఉంది? 24 ఎక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? 8. 24 8 ఎంత? 32. 84 124, 84 94 104 114 124 ఎంతమ్మా? 40. 16కి 24కి 8 గ్యాప్, 24కి 32కి 8 గ్యాప్, 32కి 40కి 8 గ్యాప్, 8 గ్యాప్ కామన్గా ఉంటుంది కాబట్టి తర్వాత 8 గ్యాప్ 48 ఉండాలి. 48 ప్లస్ 124 120 40 160 8 4 12 172 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్. సో డిఫరెన్స్ ఈజ్ 8 8 8 8 కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 172. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న బొమ్మలో విప్పబడిన పాచిక ఆధారంగా ఈ క్రింది జవాబు చిత్రాలు ఏ పాచిక తయారు చేయబడదు? ఏమడుగుతున్నాడు? అన్ఫోల్డెడ్ క్యూబ్ అడుగుతున్నాడు. కెనాట్ బి అన్నాడు. తయారు చేయబడదు అని చెప్తున్నాడు. ఇవి ఆపోజిట్ ఉండాలి, ఇవి ఆపోజిట్ ఉండాలి, ఇవి ఆపోజిట్ ఉండాలి. అంటే పక్క పక్కన ఉండకూడదు. అవి కనుక పక్క పక్కన ఉంటే అది తయారు చేయబడదు కదా. సో చూడండి, సెకండ్ వన్ చూడండి. దీనికి ఆపోజిట్ ఇది పక్క పక్కన లేదు, దీనికి ఆపోజిట్ ఇది పక్క పక్కన లేదు, దీనికి ఆపోజిట్ ఇది పక్కన లేదు. ఓకే, సో చూడండి ఇది ఈ ఇంటూ మార్క్, ఈ హక్సగాను, ఈ రెండు చూస్తే రెండు ఈ ఆపోజిట్ ఉండాలి, పక్క పక్కనే ఉన్నాయి చూడండి, పక్క పక్కన ఉన్నాయి. సో ఆప్షన్ బి ఓన్లీ రైట్ వన్. ఇంకా మిగతా అవసరం లేదు మనకి. చేయబడదు అన్నాడు, మనకి బి ఒకటి కనిపించింది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. సో మీరు చెక్ చేసుకుంటే సి, ఈ రెండు ఆపోజిట్ రావాలి, పక్క పక్కన ఉండకూడదు, లేదు. ఇది పక్క పక్కన ఉండకూడదు, లేదు. ఇది పక్క పక్కన ఉండకూడదు, లేదు. సో డి చూసుకున్న అదే విధంగా ఉంటుంది. ఆప్షన్ బి మాత్రమే మనకి చేయబడదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ మా. దెన్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ మా. 94 క్వశ్చన్. ఇచ్చిన అక్షరాల శ్రేణిలోని అంతరాల వద్ద వరుసగా ఉంచినప్పుడు ఏ అక్షరాల సమితి దాన్ని పూర్తి చేస్తుందన్నాడు. ఎన్ని కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయమ్మా. 12 ఉన్నాయంటే దాన్ని 3 × 4గా లేదా 4 × 3గా రాసుకోవచ్చు కదమ్మా. 3 4 కానీ 4 3 కానీ రాసుకోవచ్చు. సో చూసుకుంటే 3 3 చేసి చూద్దాము. ఎంయుఎస్, ఇంకొకటి 3 చేస్తే రావట్లేదు చూడండి. ఎంయుఎస్ మళ్ళీ ఎంతో అన్నా స్టార్ట్ అవ్వాలి, లేదా ఎస్తో అన్నా స్టార్ట్ అవ్వాలి. రిపిటేషన్ అవుతూ ఉంటాయి. లేదు 3తో లేదు కాబట్టి 4 × 3 చూడండి ఒకసారి. సో 4 అండ్ 4 చూసుకుంటే ఇక్కడ ఎస్టీ ఉంది, ఇక్కడ కూడా ఎస్టీ పెట్టుకోవచ్చు కదమ్మా. ఇక్కడ ఎం ఉందంటే ఇక్కడ కూడా ఎం పెట్టుకోవచ్చు కదా. అంటే మస్ట్ ఎంయుఎస్టీ 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 అంటే మస్ట్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. మేము ఏం పెట్టాము? యుఎంఎస్ఎంయు, యుఎంఎస్ఎంయు. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఫైన్ మా. సో దట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ ఐ విల్ గివ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ డే. సో 37 పేపర్. సీ ద క్వశ్చన్ మా. సీ ద క్వశ్చన్. 1 7 8 5 1 3 6 5 తీసుకుంటే మధ్యలో ఏమొస్తుందమ్మా? మధ్యలో ఒకటి ఉంటే మొత్తం ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలి. 1 7 క్వశ్చన్ మార్క్ 8 5 1 3 క్వశ్చన్ మార్క్ 5 6. ఓకేనమ్మా. సో డూ ఆల్ ఆఫ్ యూ. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.